ఎన్నికల సమయంలో అధికార విపక్షాలు పరస్పరం ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటాయి. కానీ ఇటీవల కాలంలో ఎన్నికల కమిషన్పై విపక్షాలు ఆరోపణలు చేయడం సర్వసాధారణమైందే. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం పక్షపాత ధోరణి వహిస్తోందంటూ విపక్ష పార్టీ నేతలు ఆరోపణలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల సమయంలో అధికార విపక్ష పార్టీల నేతల మధ్య పరస్పర ఆరోపణలు విమర్శలు సర్వసాధారణమే. అయితే ఎన్నికల సంఘంపై కూడా విపక్షాలు ఆరోపణలు చేయడం ఇటీవల ఎక్కువైంది. ఎన్నికల నిర్వహణ తీరు, ఫలితాల విషయంలో ఎలక్షన్ కమిషన్పై పలు రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. ఆ మధ్య హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తమ ఓటమికి ఈవీఎంలే కారణమనేలా అర్థం వచ్చేలా కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ ఆరోపణలపై స్పందించిన ఈసీ ఇదొక జాతీయ పార్టీ నుంచి ఆశించినది కాదని చురకలంటించింది. ఇక తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ కొందరు నేతల పట్ల పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తోందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్న సమయాల్లో నిర్వహించే తనిఖీ విధానాల్లో ఈసీ పక్షపాత ధోరణి వహిస్తోందని, ఇకనైనా పక్షపాత రహితంగా సోదాలు నిర్వహించాలని సంజయ్ రౌత్ సూచించారు. ఎన్నికల సందర్భంగా శివసేన యూపీటీ నేతల ఇళ్లు, బ్యాగులు, హోటళ్లు, హెలికాప్టర్లను మాత్రమే ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేస్తున్నారని సంజయ్ రౌత్ ఆరోపించారు. అధికార కూటమికి చెందిన ప్రముఖ నాయకులకు సంబంధించిన విమానాల్లో ఈసీ సోదాలు చేయట్లేదని ఆరోపించారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా తదితర నేతల హెలికాప్టర్లు ఎప్పుడైనా తనిఖీ చేశారా అని ఎన్నికల కమిషన్ను ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల్లో ఇదే తరహా వారు 20 నుంచి 25 బ్యాగుల్లో నగదు ఉంచి హెలికాప్టర్లలో తరలించారని ఆరోపించారు. ఒడిశాలో ప్రధాని మోదీ హెలికాప్టర్ను తనిఖీ చేసిన వ్యక్తిని సస్పెండ్ చేశారని, ఎన్నికల సంఘం పాటించే నిష్పాక్షిక న్యాయం ఇదేనా అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. మహారాష్ట్రలో అధికార పార్టీ నేతలు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్లకు చెందిన హెలికాప్టర్లను కూడా ఈసీ తనిఖీ చేయట్లేదని సంజయ్ రౌత్ దుయ్యబట్టారు. అంతేకాదు, ఆయా నేతలు పోటీ చేసే నియోజకవర్గాలకు ఇప్పటికే 20 నుంచి 25 కోట్లు చేరిపోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న డబ్బు పంపిణీ ఈసీ అధికారులకు కనిపించట్లేదా అంటూ సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే బ్యాగ్ను ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. దీంతో ఆగ్రహించిన ఉద్ధవ్ ఠాక్రే సోదాలు చేస్తున్న అధికారులు నిజమైన వారో కాదో తెలుసుకోవడానికి ప్రజలు వారి జేబులు, గుర్తింపు కార్డులను తనిఖీ చేయాలని అన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాల బ్యాగులు కూడా ఇదే విధంగా తనిఖీ చేసి వీడియోను తనకు పంపాలని ఎన్నికల కమిషన్కు సవాల్ విసిరారు. ఎన్నికల కమిషన్ పక్షపాత వైఖరి వహిస్తోందంటూ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్, దేశంలోని అగ్ర రాజకీయ నేతలకు సంబంధించిన హెలికాప్టర్లలో కూడా సోదాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారమే ఉద్ధవ్ ఠాక్రే బ్యాగ్ను పరిశీలించామని స్పష్టం చేశారు. 2024 లోక్సభ ఎన్నికల సమయంలోనూ బీహార్లో కొందరు నేతలు ఇదే విధమైన ఆరోపణలు చేశారని, కానీ ఆ సమయంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు సంబంధించిన విమానాలు, హెలికాప్టర్లను తనిఖీ చేశామని రాజీవ్ కుమార్ వెల్లడించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి పక్షపాతం లేకుండా అందరూ రాజకీయ నాయకుల హెలికాప్టర్లను తనిఖీ చేయాలని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు ఆదేశాలు ఇచ్చామని రాజీవ్ కుమార్ వెల్లడించారు. నిజానికి కేంద్ర ఎన్నికల సంఘానికి అధికార, విపక్ష పార్టీల నేతలు అనే తేడా ఏమీ ఉండదు. కానీ ఎన్నికల సమయంలో సహజంగానే అధికార పార్టీ నేతల కంటే ఎక్కువగా విపక్ష పార్టీలకు చెందిన నేతల వాహనాలని తనిఖీ చేస్తారనే ఆరోపణలున్నాయి. ఇది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. కానీ ఎన్నికల సంఘం మాత్రం తమకు ఉన్న సమాచారం మేరకే తనిఖీలు చేస్తామని, అది అధికార, విపక్ష పార్టీలకు చెందిన నేతల మధ్య వ్యత్యాసం చూపడం కాదని, తాము పక్షపాతం చూపమని, అందరితో ఒకే విధంగా వ్యవహరిస్తామని ఇప్పటికే పలుమార్లు వివరణ ఇచ్చింది. అయితే ఈ విషయంలో విపక్ష నేతలు మాత్రం ఎన్నికల సంఘంపై ఆరోపణలు మాత్రం ఆపడం లేదు. విపక్ష నేతలను టార్గెట్ చేసుకుని వారి వాహనాలు, హెలికాప్టర్లలో తనిఖీలు చేస్తున్నారని, అధికార పార్టీ నేతలను చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని చేసే ఆరోపణలకు ఈసీ వివరణ ఇవ్వాల్సి వస్తోంది. ఏదేమైనా కేంద్ర ఎన్నికల సంఘం ముందు ఎవరైనా సమానమే కాబట్టి రాజకీయ పార్టీల నేతల మధ్య పక్షపాతం వహించకపోతే దానిపై అందరికీ విశ్వాసం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
సంఘం అధికార విపక్ష నేతల పట్ల పక్షపాతం చూపుతుందని, కేవలం విపక్ష నేతల వాహనాలు, బ్యాగులను మాత్రమే తనిఖీలు చేస్తుందని ఆరోపణలను ఈసీ ఖండించింది. తమకు అందరూ సమానమేనని, ఒకరికి అనుకూలంగా మరొకరికి ప్రతికూలంగా తమ వైఖరి ఉండదంటూ ఎలక్షన్ కమిషన్ వివరణ ఇచ్చింది.